యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ఆ చిన్న కష్టం లేదా గుండె చెదరిన అనుభవం, ఆ గుండె నలిగిపోయిన స్థితి నా రక్షణ కొరకు దేవుడు ఆడుకున్నాడు. నేను ఎందుకు చెప్తానంటే, ఈ గ్రౌండ్లో ఒకవేళ ఎవరికైనా శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, గుండె బ్రద్దలైపోయి చెప్పుకోలేక పైకి గంభీరంగా ఉంటా, కొంతమంది త్రాగి బాధను మర్చిపోతా, కొంతమంది తిరుగుతూ బాధను మర్చిపోవాలని ప్రయత్నిస్తా, కొంతమంది అందరికీ బాధలు నాకు కూడా బాధలు లేని సముదాయించుకుంటా ఉంటే, ఈ రాత్రి ఒక యథార్థమైన అనుభవంతో నేను ఒక మాట చెప్తా. దేవుడది నీ రక్షణ కొరకే అనుమతించాడేమో. ఆమె చెప్తావా? అన్నా, ఎందుకన్నా నాకు ఈ బాధ, ఎందుకన్నా నాకు ఈ కష్టాలు, ఎందుకన్నా నాకు ఈ పేదరికం, ఎందుకన్నా నాకు ఈ నిద్రలేని స్థితి, ఎందుకన్నా నా కుటుంబంలోనే సమస్యలు, ఎందుకు నాకే ఈ అప్పుల బాధలు, ఎందుకు నాకే ఈ కష్టాలు అనే ప్రశ్నతో ఎవరైనా ఇక్కడ కూర్చుంటే, ఎస్, ఇట్స్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, టు సేవ్ యువర్ లైఫ్. జీవితాన్ని రక్షించటానికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. అది అపాయం కాదు, ఆపర్చునిటీ. అది శాపం కాదు, సాల్వేషన్. అలా నా రక్షణ కార్యం జరిగింది. రక్షించబడినప్పుడు ఏడ్చాను. బాప్తిసం తీసుకున్నప్పుడు నేను మోకరించి, నా చుట్టూ కొంతమంది సేవకులు నా తలపై ప్రార్థన చేస్తుంటే, నా తలపై చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నానో వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే నా అంత అస్థిరుడు, నా అంత చంచల మనస్కుడు, నా అంత బలహీనుడు 100% 101% చెప్తున్నా, మీలో ఎవ్వరూ కాదు. దాట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐ నో వాట్ ఐ యామ్. నా నిజ స్థితి నాకు తెలుసు. నేను ఎంతో బలహీనో తెలుసు. ఎన్నిసార్లు మాటలు మారుస్తానో నాకు తెలుసు. ఎన్నిసార్లు పడిపోతానో నాకు తెలుసు. ఎన్నిసార్లు చల్లారిపోతానో నాకు తెలుసు. అందుకు ఏడుస్తున్నా. నేను బాప్తిసం తీసుకున్నాను కానీ నేను నిలబడతానా? నేను బాప్తిసం తీసుకున్నాను కానీ నేను అస్సలు నిలబడతానా? మరలా పడిపోతానేమో, మరలా లోకంలోకి. ప్రభువా, నువ్వే నిలబెట్టుకో అని ఏడ్చా. ఒకవేళ ఎవరైనా బాప్తిసం తీసుకుంటే నిలబడము, బాప్తిసం తీసుకున్న వాళ్ళు నిలబడ్డారా, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మేమేం మారిపోతామా అనే ప్రశ్నతో ఇక్కడ కూర్చుంటే, ఐ వాంట్ టు సే ఫ్రమ్ మై పర్సనల్ లైఫ్, మనం ఎవ్వరూ నిలబడలేము. నీ హృదయం డెడికేటెడ్తో కనుక నువ్వు రక్షించబడితే, మనస్ఫూర్తిగా మారుమనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటే, ఆ తర్వాత నువ్వేమి దేవదూతో కావు కానీ దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. గట్టి చెప్దా హల్లెలూయా చెప్దాం, చేతి చెప్దాం హల్లెలూయా. దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఎస్, మనం ఎవరో నిలబడలేం కానీ దేవుడు నిలబడతాడు. అలా నేను రక్షించబడ్డాను. దేవుని కృపతో కొనసాగుతున్నాను. నా మనసులో ఒక తొందర కలుగుతుంది.
తొందర కలుగుతుంది. ఒక అర్ధరాత్రి నేను నిద్రపోతుంటే నాకు ఏదో ఒక స్వరం వినపడింది. ఏమంటే, నీవు తిమోతిలాగా బ్రతుకుము, నీవు తిమోతిలాగా బ్రతుకుము అనే మాట దాదాపు 1 గంట టైంలో విన్నాను. నాన్నగారు లేరు, నూజివీడి దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళాడు. నేను లేచి చూస్తే ఎవరు కనబడలేదు. ఉదయాన్నే నాన్నగారిని వచ్చినప్పుడు ఆయనతో చెప్పాను. నాన్నగారు ఒకటే చెప్పాడు, ఇది దేవుని పిలుపయ్యా, దేవుడు నిన్ను తన సేవ చేయమంటున్నాడు, నువ్వు సేవ చేయాలయ్యా అని చెప్పాడు. నా మనసు ఎలాంటిదంటే, నేను ఏ పనైనా చేస్తాను కానీ సేవ మాత్రం చేయను. సేవ ఎంత కష్టమో, సేవ ఎంత పేదరికమో, సేవ ఎంత అవమానకరమో, సేవలో ఉండే అవమానాలు, పేదరికాలు, కష్టాలు ఏ స్థితిలో ఉంటాయో నాకు తెలుసు కొంచెం. ఎందుకంటే నాన్నగారు సేవకుడు కాబట్టి. నాన్నగారంటే ఇష్టం ఉండేది కాదు. ఆయన మిలిటరీలో జాబ్ చేస్తా మానేసి వచ్చాడు. నాకు బాధపడేవాడిని, ఈయన జాబ్ చేస్తే నాకు ఈ దరిద్రం ఉండేది కాదు కదా అని. కొన్నిసార్లు నాన్నగారు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి నా దగ్గరకు వచ్చి చూసి, నన్ను వెళ్ళమంటావయ్యా అని అంటే వెళ్ళు అనేవాడిని. ఎందుకంటే ఆయన ద్వారా నాకు ఏమి లాభం ఉంది? నాకు మంచి బట్టలు ఇవ్వలేడు, మంచి చదువులు చెప్పించలేడు, ఆయన బ్రతకడమే కష్టం. సేవలో అదే. అప్పట్లో పెద్ద కారు కిందంటే ₹1 నోటు. చాలాసార్లు బియ్యం లేని రోజులు నేను చూశాను. చాలాసార్లు సగం ప్రయాణం చేసి ఎక్కిన వ్యాను దించి నడిపించిన రోజులు చూశాను. ఎందుకయ్యా అంటే డబ్బులు లేవు, ఛార్జీలకు డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు. ఇటువంటి సేవకు దేవుడు నన్ను పిలుస్తుంటే నేను ఎందుకు వెళ్తాను? నేనేమన్నా తెలియనున్నా ఏంటి? నేనేం చెప్పానంటే, ప్రభువా ఏదైనా చేస్తా, ఏదో ఒక జాబ్ సంపాదించుకొని నీ సేవకులకు సహాయం చేస్తా, కానీ సేవ మాత్రం చేయను. ఇది నా ఆలోచన. కానీ దేవుడు ఎందుకో బలంగా ప్రేరేపిస్తున్నాడు. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావు? నువ్వు చనిపోతే ఎక్కడ పోతావు? నువ్వు చదివే మ్యాథ్స్, నువ్వు చదివే సైన్స్, నువ్వు భవిష్యత్తులో బోధించవు, నువ్వు నా వాక్యాన్ని బోధిస్తావు. నీకు ఆ ఎఫర్ట్స్ అంతా, ఆ టైం అంతా, ఆ కష్టం అంతా, ఆ ఖర్చు అంతా బైబిల్ చదవటానికి ఉపయోగించు అని దేవుడు ప్రేరేపిస్తూ ఉండేవాడిని. కానీ నాకేమో బాగా చదువుకోవాలని ఆశ ఉండేది. దేవుడు ఒకరోజు మంగళగిరి, అదే గుంటూరులో చదువుతా, నైట్ 10 గంటలప్పుడు ట్రైన్కి వెళ్ళి 10 గంటలకి మంగళగిరిలో దిగి 10:30 టైంలో, తర్వాత సైకిల్ వేసుకొని నేను మా ప్రకాష్ నగర్ వెళ్ళేటప్పుడు ఏదో ఒక స్వరం, నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు, నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు. ఏదేమైనా దేవుడు ఒత్తిడి చేస్తున్నాడు. నేనేమో వద్దు ప్రభువా, సేవద్దు ప్రభు అని చెప్తున్నాను. దాదాపు 6 నెలలు నా అంతరాత్మలో ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఒకరోజు గుంటూరు రైల్వే స్టేషన్లో చీకటిలో ఒంటరిగా, బహుశా అది 5th ప్లాట్ఫామ్ అనుకుంటాను, చీకటిలో చివరిగా ఒంటరిగా కూర్చొని ఆలోచన చేస్తాను. దేవుడు సేవ చేయమంటున్నాడు, నాకేమో సేవ చేయటం ఇష్టం లేదు, మరి ఏం చేయాలి? అసలు నేను ఎవరిలో తెలుసు కదా. నేను ఒకసారి నా డైరీ ఓపెన్ చేసి ఇలా రాసుకున్నా, నాకు నీ వద్దు, నీ పరలోకం వద్దు, నేను నరకం కొరకే పుట్టాను, నేను నరకానికి వెళ్తానని రాసుకున్నా కదా. నేను విశ్వాసగా కూడా నిలబడలేను కదా. నా సంగతి నాకు తెలుసు కదా. దేవుడు ఏంటి సేవ చేయమన్నాడు? మనశ్శాంతి ఉంటల్లా మరలా మొదటి స్థితికి వచ్చేస్తున్నా, మరలా నిద్ర పట్టని పరిస్థితికి వచ్చేస్తున్నా. మనశ్శాంతి ఉంటల్లా, కాలేజీకి వెళ్తున్నా, మనశ్శాంతి ఉంటల్లా. ఒకటే ప్రేరణ, నువ్వు సేవ చేయి, నువ్వు సేవ చేయి, నువ్వు సేవ చేయి. గుంటూరులో చీకటిలో 10:30 అప్పుడు ఒక్కడనే కూర్చొని ఏం చేయాలి, సేవ చేయాలా? సేవ చేయకపోతే దేవుడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన మాటకు వ్యతిరేకంగా ఉంటే శాంతి మరలా కోల్పోతున్నాను. 2 తలంపులు నా మనసులోకి వచ్చింది. ఏంటంటే, ఈ ఒత్తిడంతా నాకెందుకు? ఉంటే లోకంలోకి మళ్ళీ వెళ్ళిపోదాం, లోకంలోకి వెళ్ళిపోయి శుభ్రంగా విడిచిపెట్టిన సినిమాలు చూద్దాం. సినిమా పిచ్చోండి నేను, సినిమాలన్నీ చూద్దాం. ఈ భూమి మీద ఉన్న 4 రోజులన్నా ఇష్టమైన జీవితం జీవిద్దాం. లేదా సరే దేవుడు సేవ చేయమంటున్నాడు, పూర్తిగా నా జీవితాన్ని సేవకన్నా ఇద్దాం.
ఈ రెంట్లో ఏం చేయాలి? లోకంలో కలిసిపోదామా, సేవలో కలిసిపోదామా? లోకంలో కలిసిపోదామా, సేవకి వెళ్ళిపోదామా? ఈ రెండు తలంపుల మధ్య బాగా నలిగిపోయి ఎందుకో నాకు తెలియకుండానే దాదాపు 1 గంట 2 గంటల తర్వాత నా హృదయం నుంచి ఒక మాట వచ్చింది. ఏంటంటే ఆ స్టేషన్లో, దేవా నీవే గెలిచావు, నేనే ఓడిపోయాను. నా జీవితాన్ని దేవునికి ఇచ్చా. గట్టిగా చప్పట్లు కొట్టుదాను. నా జీవితాన్ని దేవుడికి ఇచ్చా. దాదాపు ఆ రాత్రి ఆ చిన్న డెసిషన్ ఈరోజు సేవకు కారణం. 95 డిసెంబర్ 27వ తారీఖున నా జీవితాన్ని పూర్తిగా దేవుని సేవకి ఇచ్చాను. నేను ఇక్కడ మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఆ రైల్వే స్టేషన్లో, ఆ చీకట్లో, ఆ ఒంటరితనంలో నా జీవితాన్ని నీ చేతులు పెట్టకపోయి ఉంటే ఈ దొనకొండలో ఎంతమంది ప్రజల ముందు నేను నిలబడేవాడినా? నేను పాత్రున్నా? ఈ సేవ నా ఎదుట ఉండేదా? నాకు ఇంత మంచి స్పీకర్ వచ్చి నన్ను ప్రేరేపించి మీటింగ్లో నన్ను ఆల్టర్ కలిసి సేవకు పిలవలేదు. నన్ను 10 మంది పేరెంట్స్ లేకపోతే ఎవరో నా వెనకుండి నీ వెనక నేనున్నావు, నువ్వు సేవకి వెళ్ళు అని చెప్పలేదు. లేకపోతే సేవకి వస్తే చాలా పైసలు వస్తాయని ఆ ఆలోచనతో నేను సేవకు రాలేదు. ఏదో సంస్థ నాకు జీతం ఇచ్చి పంపలేదు. ఎవరు లేరు, ఏమీ లేదు. ఒంటరిగా చీకటిలో గుంటూరు రైల్వే స్టేషన్లో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ నా జీవితాన్ని మార్చుకోవటానికి. బ్రదర్ ఇందాక చెప్పారు, ట్రాన్స్ఫర్మేషన్. am I correct? There is great transformation. There is great crushing to God. దేవునితో రైల్వే స్టేషన్లో నాకు ఒక క్రషింగ్ జరిగింది. అక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది రైల్వే స్టేషన్లో. దట్స్ వాట్ నా జీవితంలో అదే మలుపు తిరగడానికి కారణం. నేను ఒక మాట చెప్తాను, ఈ సభ వెనక చాలా కన్నీరు ఉంది, చాలా ప్రార్థన ఉంది, చాలా ప్రయాసం ఉంది. నేను నా ఆత్మీయ బిడ్డలు పడిన చేసిన వెల చాలా ఉంది. దాదాపు 4 గంటల నుంచి ప్రతిరోజు లేచి ప్రార్థన చేస్తున్నారు. అలసిపోయి పడిపోయి ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తున్నాం. ఒక ఆదివారం వచ్చేటప్పుడు దాదాపు 200 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ సేవ చేస్తాను. మా ఆత్మీయ బిడ్డల గృహాలు దర్శించేంత టైం నాకు ఉండదు, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఈ మండలంలో దేవుని కొరకు ఏదో చేయాలనే తపన. ఈ సంవత్సరం దేవుడు పెట్టిన భారం ఏంటంటే కనీసం 1,00,000 మంది కన్నా సువార్త చేయాలి. సో డే అండ్ నైట్ నేను ఎందుకు చెప్పాను, దేవుడు ఎందుకు ఇంతగా పట్టుకున్నాడో. ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళే ముందు నీ జీవితం పట్ల దేవుడు ప్రణాళిక ఎంతో. రక్షణ లేకపోతే రక్షణ ప్రణాళిక, సేవ చేయాలనే ప్రణాళిక. చాలామందికి సేవ చేస్తే వస్తుందా బ్రదర్? సేవ చేస్తే వస్తుందా బ్రదర్? చాలామంది మా బంధువులు చాలాసార్లు బాధపడ్డారు, హేళన చేశారు. నువ్వేం చేస్తున్నావురా అన్నాడు ఒక ఆయన. సేవకు సమర్పించుకున్నాను. అరే ఇంద్ర ఎంత పని చేసావు, సేవకు సమర్పించుకున్నావా? కనీసం ఒక ప్యూన్గా నన్ను చేరురా, ఎక్కడన్నా స్కూల్లో ఒక ప్యూన్ పోస్ట్ కన్నా వెళ్ళిరా. అంటే ఒక ప్యూన్ పోస్ట్ కన్నా బెటర్. ప్యూన్ పోస్ట్ ఈజ్ ద బెటర్ దాన్ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని సేవ అనేది ఒక ప్యూన్ పోస్ట్ కంటే కూడా పనికిరాదు. నా గుండెల్లో ఆ మాట విన్నప్పుడు చాలా వేదంతో ఒక మాట నా మనసులో చెప్పుకున్నా, ప్రభా ఒక ప్యూన్గా స్కూల్లో గంట కొట్టే బదులు ఒక చర్చి గంట కొడతా. ఒక స్కూల్లో ఆ టీచర్స్ ప్లేట్ కడిగే బదులు ఒక దైవ సేవకుల ప్లేట్లు కడుగుతా. ఇక్కడ ప్యూన్గా పనిచేస్తా. ఇప్పటికి ఇక్కడ ప్యూన్నే. నేను మీతో చెప్తున్నా, సేవ అనండి అందరమాట అన్నాడు గట్టిగా. సేవ చెయ్యి పైకి ఎత్తండి. దేవుని సేవ
అన్యాయం చేయదు. ఒకవేళ ఎవరికైనా ఆ పిలుపు ఉంటే అణిచివేసుకోవద్దు. ఎవరైనా నేను కూడా దేవుడు నన్ను కూడా పిలుస్తాడు బ్రదర్, కానీ నాకు ఎందుకో భయం వేస్తుంది, దేవుడు పోషిస్తాడా, దేవుడు నిలబెడతాడా, అవమానం రాకుండా చూస్తాడా, ప్రజల్లో బ్రతకనిస్తాడా అని సేవను గురించిన అనుమానాలు, సేవను గురించిన భయాలు, సేవను గురించిన రకరకాల అపోహలు నీకుంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్, మీ మధ్య బైబిల్ ఎత్తిపట్టి చెప్తున్నా, సేవ సిగ్గుపరచదు. ఆమేన్ చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పు, గట్టిగా చప్పట్లు. సేవ సిగ్గుపరచదు. బైబిల్ పైకి ఎత్తి చెప్పండి అందరూ, బైబిల్ పైకి ఎత్తండి. మీరు బైబిల్ పట్టుకున్నాడు అందరూ గట్టిగా, ఎందుకంటే బైబిలే కదా సేవకు ఆధారం. ఈ ఒక్క బుక్ తీసుకొని ఈ ప్రకాశం జిల్లాలో దాదాపు 99వ సంవత్సరం మే నెల 20వ తారీఖున ఈ ఒక్క బుక్ తీసుకొని పాత బట్టలు పెట్టుకొని నేను వచ్చాను. దిక్కులోని పక్షిలాగా తిరిగాను. సైకిల్ మీద, రిక్షాల మీద, ఆటోల మీద, కాలినడకన రకరకాలుగా నేను నా జీవితాన్ని ధారపోసాను. దేవుడు అన్యాయం చేయలేదు. సేవ సిగ్గుపరచదు. ఒకవేళ నీకు ఆ ప్రేరణ ఉంటే రాత్రి సమర్పించుకో. ఒకసారి ప్రక్కనకి వెళ్ళి తిరిగి చెప్పు, సేవ సిగ్గుపరచదు. గట్టి చెప్పండి, పక్కనతో మాట్లాడండి, ప్రైజ్లాడి చెప్పండి, సేవ సిగ్గుపరచదు, సేవ సిగ్గుపరచదు. నేను ఒక మాట చెప్తా, నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. ఇప్పుడు అవకాశం ఉంటే నీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, అదే సేవ. అవకాశం ఉంటే ఫోన్ చేసి నీ బంధువులకు చెప్పు, నీ సాక్ష్యం, అదే సేవ. అవకాశం ఉంటే నీ ఆఫీసులో నీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, నీ మార్పుల గురించి చెప్పు, అదే సేవ. అవకాశం ఉంటే నీ యొక్క పని చేసుకో, జాబ్ చేసుకో, వ్యాపారం చేసుకో, ఇంకేదైనా చేసుకో. నీ బ్రతుకు తెరువు కొరకు దేవుడు ఏది నిర్ణయించాడు అది చేసుకో, కానీ అది చేస్తూ దేవుని కొరకు బ్రతుకు. దట్స్ ద గాడ్స్ మినిస్ట్రీ. ఒకవేళ పూర్తిగా మాలాగా రావాలని ప్రేరేపిస్తే అంతకంటే భాగ్యం లేదా? ఈ రాత్రి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళే ముందు ఒకటి, రక్షించబడ, రెండో దేవుని సేవ చేయి. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి. చివరి ప్రార్థన సెలవు ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో నేను ముగిస్తాను. అందరూ లేచి నిలబడదాం. ఇంత పరిచర్య చేయటానికి కారణం, ఒక యవనస్తుడు ఒక రైల్వే స్టేషన్లో 94వ సంవత్సరం లేదా 95వ సంవత్సరంలో సమర్పించుకున్నాడు. దీని వెనక దేవుని బిడ్డల ప్రయాస. వంటలు వండేవాళ్ళు, సిస్టమ్ చూసేవాళ్ళు, మీడియా చూసేవాళ్ళు, డ్రైవింగ్ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, మ్యూజిషియన్స్, ఆత్మీయులైన దైవ సేవకులు, వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పేరు పేరున నేను చెప్పడానికి రాత్రి నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చాలా. మా ఆత్మీయ బిడ్డల కష్టం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, కానుకలు ఉన్నాయి. వాళ్ళు ఎంత ఇచ్చారో వాళ్ళకి దేవుడికే తెలుసు. కొన్నిసార్లు నాకు కూడా తెలియదు, నేను కూడా అలా ఖర్చు పెడతా ఉంటాను. నన్ను నమ్మారు, నా మీద నమ్మకం ఉంచారు, నాకు ఎటువంటి ఒత్తిడి చేయలేదు. ఇట్స్ మై చర్చ్ కల్చర్, మా సంఘ విధానం. అన్న ప్రార్థన చేసుకుని దేవుడు నీకే చెప్తా చెయ్యి అంటారు. ఆ నిర్ణయానికి అంగీకరించి సహకరిస్తారు. ప్రతి మూమెంట్ కూడా సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తారు. అందుకే నా సంఘానికి రుణపడి ఉంటాను, సేవ చేస్తాను. 2 టీవీ ఛానల్స్లో, లోకల్ ఛానల్స్లో మన వర్తమానాలు వస్తాయి. ప్రేయర్ ఛానల్లో, గుంటూరు ఏరియాలో కీర్తన ఛానల్లో, ప్రతిరోజు ప్రేయర్ ఛానల్లో, వారానికి 2 సార్లు కీర్తన ఛానల్ వస్తున్నాయి. క్రీస్తు అక్కడ దాని పత్రిక రాస్తున్నాం. ఎన్నో సభల్లోకి వెళ్తూ ఉంటాం, సంఘాల్లోకి వెళ్తూ ఉంటాం. అలు పెరగని ఈ సేవ కొరకు మీ అందరి ప్రార్థన కోరుతున్నాం. మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇక్కడి నుంచి వెళ్ళేలోపు ఒకవేళ ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ సేవకులు ఉన్నారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీతో మాట్లాడతారు, మమ్మల్ని కలుసుకోవచ్చు. ఇది దేవుడి చిత్తమైన సమర్పించుకొని సేవకు రావటం. 2, సాతానుకి లోబడి కఠినంగా వెళ్ళిపోవటం.
కఠినంగా వెళ్ళిపోయావో నో మోర్ ఛాన్స్. ఏమో ఏం జరుగుతుందో నీ జీవితానికి నాకు తెలియదు. కఠినం చేసుకోకుండా కన్నీరు కార్చి ఒప్పుకొని రక్షించబడి తీర్మానం చేసుకుని నీ జీవితాన్ని మలుపు తిప్పుకున్నావా? తిరుగులేదు. విత్ మై ఎక్స్పీరియన్స్, నేను అబద్ధాలు చెప్పట్లా, కథలు చెప్పటల్లా. ఇది ఒకరోజు నమ్మకత్వం కాదు, దాదాపు 30 సంవత్సరాల గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మై లైఫ్. వెనక నుంచి ముందు నుంచి ఏ సహాయం లేదు, ఓన్లీ దేవుడు మాత్రమే. చాలా మందికి అర్థం కాక వీళ్ళకి ఏదో డబ్బు వస్తుంది చేసుకున్నారు. నో, వీళ్ళు వెనక ఎవరో ఉన్నారు. లేదు, మాకేదన్నా ఉందంటే దేవుడే, ఎవరున్నారంటే దేవుడే. ఆ దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కూడా ఆ దేవుడు ఉన్నాడు. మార్పు చెంది వెళ్ళా, మోసం చేసుకుని వెళ్ళబాకు. అయిపోయింది కదా, నవ్వుకుంటూ వెళ్ళబాకు, సిల్లీగా తీసుకోబాకు. యు మస్ట్ చేంజ్ టునైట్. ఈ రాత్రి పరిశుద్ధాత్మని ఆ క్రషింగ్కి లోబడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. 3 దినాల పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని బట్టి స్తుతిద్దాం. ఈ 3 రోజుల్లో మొదటి రాత్రి కానీ, రెండో రాత్రి కానీ, మూడో రాత్రి కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తాకినట్లుగా నీకు అనిపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంతో మాట్లాడినట్లుగా నీకు అనిపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకే ఈ సభలు పెట్టి నిన్ను నడిపించడం నీకు అనిపిస్తే, టు చేంజ్ యువర్ లైఫ్ ఒక చిన్న తీర్మానం చేసుకో. పాస్టర్ గారు, అన్నా నాకు అర్థమైంది ఇది నా కొరకేనని, నాకు కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి, నా రక్షణ కడ్డుగా కొన్ని ఉన్నాయి. ఈ రాత్రి నేను తెలుసుకున్నా, సమస్యల ద్వారా నన్ను రక్షించాలనుకుంటున్నాడేమో. ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్ టునైట్. ఈ రాత్రి నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. తీర్మానంలోనికి వద్దాం. నా రక్షణ కొరకు ప్రార్థన చేయండి అన్న వాళ్ళపై చేయి పైకెత్తండి. నా రక్షణ కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నాకు రక్షణ కావాలి. ఐ వాంట్ టు సేవ్ మై లైఫ్ టునైట్. ఈ రాత్రి నేను రక్షించబడాలనుకుంటున్నానయ్యా. అయ్యా, నా రక్షణ కొరకు ప్రార్థన చేయండి అయ్యా. తెలుసా తెలియక చాలా కాలం వేస్ట్ చేసుకున్నానయ్యా, మోసం చేసుకున్నానయ్యా, మోసపోయానయ్యా. ఈ రాత్రి నా సమస్యలకు కారణం, నా బాధలకు కారణం, నా శాంతి లేని స్థితికి కారణం నేను దేవునికి లోబడలేదు. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవాళ్ళు మీ చేతుల పైకెత్తండి. చివరి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాం. ఇదే టైంలో ఒకళ్ళు ఎవరైనా సేవ చేయాలి, నేను కూడా సేవలో సహకారిగా ఉండాలి, నేను కూడా ఆత్మలను రక్షించాలి, నా కుటుంబాన్ని, నా బంధువులని, నా స్నేహితుల్ని సువార్త చెప్పాలనే ప్రేరణ నీలాగుంటే నీ అభిషేకం కొరకు ప్రార్థన చేస్తాం. ఇక్కడ అభిషేక్తులు చాలా మంది ఉన్నారు, మీ అభిషేకం కొరకు ప్రార్థన చేస్తారు. ఒకసారి చేతులు పైకెత్తండి. దేవుడు వారిని ఆశీర్వదించలాగున, వారిని రక్షించలాగున, ప్రతి కుటుంబం పట్టుబడిలాగున, ప్రతి యవన బిడ్డ దేవుని వైపు తిరుగులాగున మనం అందరం మన చేతుల వాళ్ళ వైపు చూద్దాం. చేతగా మార్పు చెందాలి, ఓ దేవునిపై ఆధారపడాలనే బిడ్డలు మీ చేతుల పైకెత్తి మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాం. పరిశుద్ధుడైన మా దేవా, మీ ఘనమైన పాదాలకు లెక్కించిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమ, కృప, కనికరాన్ని బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశంగా స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఈ రాత్రే దీవించబడుదురుగాక. ఇంటికి వెళ్ళి చూడగా స్వస్థత పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక. ఈ సభ ద్వారా కొద్దిమంది సేవకులు లేచుదురుగాక, ప్రవక్తలు లేచుదురుగాక, స్త్రీల నుంచి లేచుదురుగాక, పురుషుల నుంచి లేచుదురుగాక, యవన బిడ్డల నుంచి లేచుదురుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు మాత్రం ఆరోపణ చేసుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా నీ నామము
ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా